అయితే మనం నార్మల్‌గా మేము ల్యాప్‌టాప్ జూసినా, ఎక్కువ ఫోను జూసినా, నిద్ర లేకుండా ఈ డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి. అట్లా అవునండి. ఎంతసేపు స్క్రీనింగ్ మీద ఉంటే ఇట్లాంటి సమస్యలొస్తాయి? ఏం జేస్తే వస్తాయి అసలు ఈ డార్క్ సర్కిల్స్? డార్క్ సర్కిల్స్ చెప్పినట్టుగానే పుట్టుకతోటి ఓహ్! కొంతమందికి హాలోనెస్ అంటాం గదా! హ్మ్. అట్లాంటివి ఉండడం వల్ల వస్తాయి. ఈ బ్లూ స్క్రీన్స్ అన్నవి చూడడం వల్ల వస్తాయి. ఈ హ్మ్. నిద్ర లేకపోవడం వల్ల అన్నది వస్తుంది. హ్మ్. నెక్స్ట్ దాని తర్వాత ఏజింగ్. హ్మ్. ఏజింగ్ అన్నది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాని వల్ల వస్తూ ఉంటాయి. అవును. సో, ఈ 4 అన్నవి కొంచెం మెయిన్ కాజెస్ అండి. లైక్ హ్మ్. డార్క్ సర్కిల్స్ అన్నవి రావడానికి ఇవి 4 ఒక మెయిన్ కాజెస్. ఎక్కువ నిద్రపోకపోవడం వల్ల వస్తాయని అంటూ ఉంటారు. అవునండి. అవును. మనం దాన్ ఎంత బాగా టైమ్‌లీగా ఎంత నీట్‌గా లైక్ 10:30 హుహు. అండ్ 10:30 లోపల 10-11 మనకి మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఓకే. ఆ హార్మోన్ అనేది సింథసిస్ అవుతుంది. దాన్ని స్లీప్ హార్మోన్ అంటామనమాట. హుహు. సో, అది ఆ టైంకి గనుక మనం పడుకుంటే కొంచెం మనం ఈ నల్లచారల్ని హుహు. అవాయిడ్ చేయొచ్చండి. బానే నిద్రపోయడం అంటే హెరిడిటరీ కాని కారణాలలో హుహు. మనం ఒకవేళ నిద్రనే ముఖ్యమైన కారణం అవుతుంది. ఓకే. సో, ఈ హార్మోన్ ఈ 10-11 మధ్యలో గనుక మనం నిద్రపోతే నైట్ 10-11 ఆ! మధ్య మధ్య నిద్రపోవాలి. నిద్రపోతే హుహు. మనకి ఈ నల్లదనం అన్నది కొంచెం తగ్గుతుందండి నేచురల్‌గానే. ఓకే. హ్మ్. కొంతమంది ఏం జేస్తారు మధ్యాహ్నం పడుకుంటారు, సాయంత్రం ఆ! పడుకుంటారు. అలా అవును. ఇప్పుడు పడుకోవచ్చా? అలా అదే చెప్పాను కదండీ! ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ వల్ల, ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల వాళ్ళు దే కాంట్ హెల్ప్ ఇట్. యెస్. వాళ్ళు యెస్. హెల్ప్ చేయలేకపోతున్నారు. హ్మ్. కాకపోతే ఈ హార్మోన్ అన్నది హ్మ్. నైటే సింథసిస్ అవుతుందండి. ఓకే. దీనికి సెపరేట్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. కొంచెం హుహుహు. సైకిల్‌ని సెట్ చేయడానికి కొంచెం అట్లా ఉంటాయి. హుహు. ఓకే. ఓకే. అయితే మరి మన ఈ ప్లాస్మాకి సంబంధించిన ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు పలు రకాలు మైన అవునా? నల్ల చారలు ఉంటాయని హ్మ్. చెప్పాను గదా! సో, అందులో ఇప్పుడు పాపులర్ అవుతున్నది ఈ ప్లాస్మా ట్రీట్‌మెంట్ ఒకటి. హ్మ్. ఫిల్లర్స్ అని విని ఉంటారు గదా అవును. మీరు. అవును. అవును. అండర్ ఐ ఫిల్లర్స్ ఒకటి, ఈ ప్లాస్మా ట్రీట్‌మెంట్ ఒకటి కొంచెం బాగా అవుతున్నాయి. హ్మ్. సో, ఇప్పుడు ఈ ప్లాస్మా ట్రీట్‌మెంట్ అన్నది ఎవరికి చేస్తామంటే, కంటి కింద ముడతలున్న వాళ్ళకిను, హుహు. నెక్స్ట్ దాని తర్వాత ఈ నల్ల చారలు ఉన్న వాళ్ళకి, ఈ నల్ల నల్ల చారల్లో పిగ్మెంటేషన్ అంటే హ్మ్. ఓన్లీ రంగు మాత్రమే మారిన వాళ్ళకి ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ అన్నది హెల్ప్ అవుతుందండి. ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ ఎలా చేస్తామంటే ఆహ్, మన మన రక్తమే తీసుకుంటాం. అవును. ఇప్పుడు అవును. మన బాడీలో నుంచే. మన బాడీలోంచే మనము రక్తం అనేది తీసుకుంటాం. ఆ రక్తము కొంచెం తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ అన్న ఒక ఎక్విప్‌మెంట్ ద్వారా మనం దాంట్లో ఉన్న ఓకే. ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా థెరపీని తీసుకుంటాం. తీసుకొని హుహుహు. అవి అండర్ ఐ కింద, కంటి కింద మనం ఏం చేస్తామంటే అనెస్థీషియా అంటాము లోకల్‌లో. అవునవునవును. మత్తు క్రీమ్ ఒకటి ఉంటుంది. హుహు. ఆ క్రీమ్ ఒకటి కళ్ళ చారల కింద. కింద రాసి హ్మ్. ఒక 40 నిమిషాలు వాళ్ళ నల్ల పక్కన ఉంచి, దాని తర్వాత మనం దాన్ని ప్రాసెస్ చేసిన సెంట్రిఫ్యూజ్ ఇంజెక్షన్స్‌ని తీసుకొని ఆ కంటి కింద మనం ఇంజెక్షన్స్ లాగా ఇస్తామనమాట. ఓకే. ఓకే. సో, ఈ రకంగా ఇది పలు సిట్టింగ్స్ లాగా చేస్తాము. కొన్ని సెషన్స్ లాగా ఉంటది. సెషన్స్ లాగా ఓకే. ఓకే. ఉంటుంది. హుహు. సింగిల్ సెషన్ అయితే కాదండి ఇది. హుహు. ఎన్ని సెషన్స్ ఉంటాయి ఇప్పుడు నార్మల్‌గా? ప ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఇప్పుడు హుహు. ఏజ్ వైస్‌గా ఇప్పుడు చాలా ముడతలుండి, చాలా నల్లదనం ఉంది అనుకోండి, హుహు. ఒక రకంలాగా ఇస్తాము. హ్మ్. అంటే నార్మల్‌గా ఇప్పుడు ఏ పేషెంట్ వచ్చినా గానీ, మేము 3 నుంచి ఒక 6 వరకు సిట్టింగ్స్ పడతాయన్నట్టుగా చెప్తామనమాట. ఓకే. ఓకే. కనీసం అంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ చేంజ్ అవ్వడానికి వీటన్నిటికి గూడా హుహు. కనీసం 3-6 సెషన్స్ వరకైతే పడతాయండి. హుహు. 3-6లో సెషన్స్‌లో మాత్రం ఇండివిడ్యువల్ పర్సన్స్‌కి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందనమాట. ఓకే. ఓకే. డిపెండ్ అవుతూ ఉంటుంది. హుహు. ఇంకా మనము ఒక 6 నుంచి మాక్సిమం ఒక 9 సెషన్స్ దాకా వెళ్తామండి. హుహు. 9 సెషన్స్ వెళ్ళిన దాని తర్వాత ఇంకా వేరే రకమైనవి, ఇంకా వేరే ఇబ్బంది టైప్ లాగా ఉంటే దాన్ని ట్రీట్ చేసుకుంటూ ఉంటామనమాట.